मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरों श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा शिवासादि गौरभक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं श्रील प्रभुपाद की जय श्री गुरुदेव की जय। మనం చైతన్య భాగవతం మధ్యఖండం మొదటి అధ్యాయం చెప్పుకుంటున్నాం. సో నిన్న గౌరసుందరుడు కపిల భగవానుడు దేవహూతికి ఏ విధంగా అయితే జ్ఞానాన్ని ఇచ్చారో ఆ విధంగా జీవుడి యొక్క తత్వం గురించి చెప్పారు. జీవుడు చేసేటటువంటి కర్మల వలన తను మళ్ళీ పుట్టడం మళ్ళీ చనిపోవడం లాంటివి అవుతూ ఉంటాయి అని చెప్పేసి చెప్పాడు. ఇంకా కేవలం కృష్ణ భక్తి చేయాలి, కృష్ణ భక్తి చేయకపోతే వాడు మూర్ఖుడు అవుతాడు, నరకంలో పడిపోతాడు, ఎవరైతే కృష్ణ భక్తి చేస్తారో వాళ్ళు భగవద్ధామానికి వెళ్తారు అని చెప్పేసి ఇవన్నీ అన్నీ కూడా చెప్పారు. చెప్పిన తర్వాత తన దగ్గరికి రోజు ఎవరైతే పాఠాలు నేర్చుకోవడానికి స్టూడెంట్స్ వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆయన దగ్గర చదువు నేర్చుకోవడం కోసం కానీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ముందు రోజు గంగాదాస్ పండితుల వారి దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు సో మీరు ఇప్పటి వరకు లేనందుకు వాళ్ళు ఎవరు కూడా చదవడం లేదు, నువ్వు రేపటి నుంచి నీ పాఠాలు మొదలుపెట్టు అని చెప్తారు. చెప్పినప్పుడు తన పాఠాలు మొదలు పెడతారు. మరి ఏం పాఠం మొదలు పెట్టారంట, ఏం తత్వం చెప్పినా, ఏం సూత్రం చెప్పినా, ఏం టిఫిన్ చెప్పినా, ఏం టీకా చెప్పినా ప్రతిసారి కూడా కృష్ణనే చెప్తున్నారు, దాని గురించి స్థాపన చేస్తున్నారు, దానినే సమర్థిస్తూ ఉన్నారు. సో ఆ విధంగా ప్రతి క్లాస్లో కూడా కృష్ణనే చెప్తున్నారు, కృష్ణ గురించే చెప్తున్నారు, కృష్ణ తత్వం గురించి చెప్తున్నారు, కృష్ణ భక్తి గురించి చెప్తున్నారు. అందరూ వెళ్ళి గంగాదాస్ పండితుల వారికి కంప్లైంట్ చేస్తారు. గంగాదాస్ పండితుల వారు పిలిపిస్తారు. సో అక్కడికి వెళ్ళారు, మహాప్రభు ఆయన పాదాలని స్పృశించారు. తర్వాత చెప్తారు, నువ్వు ఇంకా ఎవరైతే మీ నాన్నగారు మీ తాతగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా గొప్ప పండితులు, ఇంకా భక్తులు కూడా అలా అని చెప్పేసి వాళ్ళు కేవలం కృష్ణుని గురించే చెప్తున్నారా, అలా కాదు కదా, సో నువ్వు మంచిగా చదువు చెప్పు అని చెప్పేసి చెప్తారనమాట. అప్పుడు మహాప్రభు ఏమంటారంటే గురువుగారికి చెప్తారు, మీ యొక్క కృప వల్లనే నేను ఇదంతా కూడా చేయగలుగుతున్నాను, ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా నేను చెప్పేటటువంటి సూత్ర వ్యాకరణ తత్వాలు ఏవైతే ఉన్నాయో ఎవరు కూడా ఖండించలేరు, మరి అదంతా శక్తి ఎలా కలిగింది నాకంటే మీ యొక్క అనుగ్రహం వల్లనే అది కలిగింది అనేసి చెప్తారనమాట. సో మీరు ఇప్పుడు అందరూ వెళ్ళండి, రేపటి నుంచి మీ క్లాసెస్ మొదలవుతాయి అని చెప్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ కూడా వస్తారు. తర్వాత మార్నింగ్ అందరు పొద్దున్నే వస్తారు, అందరు కలిసి కూర్చున్నారు. ఆ దృశ్యం గురించి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్తున్నారు. పొద్దున కూర్చున్నారు, అందరూ మళ్ళీ కృష్ణుడి గురించే చెప్తున్నారు. వాళ్ళు ఎవరికి కూడా అర్థం అవ్వలేదు. అప్పటికి ఎవరికి అర్థం అవ్వట్లేదు అనే సంగతి తెలిసి సరే అని చెప్పేసి మళ్ళీ గంగా స్నానానికి వెళ్తారు. ఈవినింగ్ కలుద్దామని చెప్తారు. ఈవినింగ్ కూడా సేమ్ అలానే అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా గంగా వీధిలో కూర్చున్నారు కదా, ఈవినింగ్ కూర్చున్నారు. అప్పుడు
హిరణ్య గర్భ పండితుల వారు శ్రీమద్ భాగవతంలోని శ్లోకాలని తను పాడుతూ ఉన్నారు. ఎంత మధురంగా పాడుతూ ఉన్నారంటే ఆ శ్లోకాలు వినగానే చైతన్య మహాప్రభు ఆయన పరవశాన్ని ఆయన కృష్ణావేశాన్ని తను వ్యక్తపరుస్తున్నారనమాట. సో అది చూసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఆయనలో ఉన్నటువంటి భక్తి పరవశాన్ని చూసి ఆ విప్రుడు ఇంకా ఇంకా ఎక్కువగా తను చదువుతూ ఉంటూ గదాధర పండితుల వారు వచ్చేసి వద్దు వద్దు చదవద్దు ఆపేసేయి అని చెప్పేసి ఆపేస్తారనమాట. ఆ విధంగా అయితే మహాప్రభు ఏం చేస్తున్నారు, తను చెప్పు ఎందుకు ఆపేశావు అని చెప్పేసి గర్జిస్తూ ఉన్నారనమాట. నవ్వుతూ ఉన్నారు, అక్కడ పండుకొని దొర్లుతూ ఉన్నారు ఆయన కృష్ణ ప్రేమలో పడిపోయి. ఆ విధంగా ఇంకా ఆయనని చూస్తూ సంతృప్తి చెంది ఆయన దగ్గరికి వెళ్ళేసి రత్నగర్భుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. ఎప్పుడైతే మహాప్రభు ఆయనని ఆలింగనం చేసుకున్నారో ఆయన ప్రేమ పరవశంలో మునిగిపోయాడనమాట. ఆ కృష్ణ ప్రేమ ఆయనకి దొరికిందనమాట. సో ఇది ఏదైతే ఉందో ఆ దృశ్యము చాలా అపురూపంగా ఉంది అని చెప్పేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్తున్నారనమాట. ఇంకా అందరూ కూడా అక్కడికి వచ్చారు. బాగా ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంకా వద్దు నువ్వు అసలు శ్లోకా చదవద్దు అని చెప్తున్నారనమాట. తర్వాత ఆయన బాహ్య స్మృతికి వస్తాడనమాట. వచ్చిన తర్వాత తనకి తాను కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడనమాట. తర్వాత గంగని నమస్కరిస్తాడు. గంగాజలంని శిరంలో తీసుకొని అక్కడ ఉన్నటువంటి తన ఎలా ఉందంట ఆ సీన్ అంతా కూడా ఏ విధంగా అయితే బృందావనంలో కృష్ణుడు గోపసకులతో యమునా తటంలో కూర్చొని చేసేటటువంటి లీలలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఇప్పుడు గౌరసుందరుడు గంగా తటంలో కూర్చొని ఆ విధంగా లీలలు చేస్తున్నట్టుగా తను అక్కడ ఉన్నాడనమాట. సో తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ సర్వభువన నాథుడైనటువంటి వాడు భోజనం చేసి యోగ నిద్ర పైన దృష్టి సారించాడు. సో మనం అక్కడి వరకు చెప్పుకున్నాం. సో ఇప్పుడు మరి ఏం చెప్తున్నారు అంటే కృష్ణనామం తప్పితే ఇంకేమీ కూడా చెప్పట్లేదు. కృష్ణనామమే కృష్ణ అనే ప్రతి దాంట్లో కూడా ధాతువు అని చెప్తున్నారు. ధాతువు అంటే ఏంటి? ప్రాణము. ప్రతిదీ కూడా కృష్ణ అనే ప్రాణము అని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా తన వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారనమాట. కృష్ణుడు తప్పితే ఇంకొకటి లేదు, ఆ కృష్ణుడే అన్నింటికీ సమాధానము అని చెప్పేసి చెప్తున్నారు. సో మనం ఇప్పుడు 326వ శ్లోకం నుంచి మనం మొదలు పెట్టుకోవాలి. धातु सूत्र जय जय नित्यानंद जय जय श्री चैतन्य जय नित्यानंद श्री अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद श्री अद्वैत चंद्र जय गौर भक्त वृंद धातु सूत्र वाकानी सुना बाई गाना देखी कारा शक्ति आचे कारू का कंडाना ఏమంటున్నారంటే ఈ ప్రాణం ఏంటి? ధాతు సూత్రము. ఆ కృష్ణ సూత్రాన్ని నేను వ్యాఖ్యానిస్తాను. ఎవరికైనా శక్తి ఉందా దాన్ని ఖండించడానికి? జతదేక రాజా దివ్య కలేబరా కనక భూషిత గంధ చందనే సుందరా. మరి కనిపించేటటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా ఉంటారంట? దివ్యమైన శరీరంతోనూ, ఈ తర్వాత చాలా మంచి హెయిర్ స్టైల్తోనూ, మంచి మంచి బట్టలు కట్టుకొని, కనకమయ భూషణాలతోనూ, గంధ చందనాల లేపనాలతోనూ గొప్ప సౌందర్యంతో ఉంటారు. జమాలక్ష్మి జహారా వచనే లోకే కాయా దాతు వినే సునతారా జే అవస్థహాయా. మరి ధర్మాది దేవత అయినటువంటి యమధర్మరాజు, సర్వ సంపదలకి మూలమైనటువంటి లక్ష్మీదేవి, వీళ్ళందరిలో కూడా ఏంటంట ధాతువు కృష్ణ. ఒకవేళ కృష్ణుడు లేకపోతే ఇంకో ఆలోచన కలగదు. ఎందుకంటే మరి జీవితము, మనుగడ, తర్వాత సంపద, అనుగ్రహము ఇవన్నీ కూడా ఎవరి వల్ల కలుగుతూ ఉన్నాయంట? కేవలం కృష్ణుడి వల్లనే కలుగుతూ ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కరు కూడా కృష్ణుడి యొక్క దయ వలనే ఇక్కడ పొందుతూ ఉన్నారనమాట. కోతాజాయ సర్వాంగేరా సౌందర్య జలియా కారే భస్మ కారే ఏడితే పూతియా. ఇక్కడ ఏమంటున్నారంటే మహాప్రభు సింపుల్గా చెప్తున్నారు, ఇప్పటివరకు ఈ శరీరం ఏదైతే ఉందో దీన్ని ఏం చేస్తూ ఉన్నాము? పౌడర్లు, క్రీములు రుద్ది మంచి మంచి బట్టలు వేసి దీన్ని చాలా అపురూపంగా చూసుకుంటూ ఉన్నాం కదా. మరి ఎంత సౌందర్యంగా ఈ ప్రతి అంగాన్ని కూడా మనము తీర్చిదిద్దుకుంటూ ఉన్నాము.
మరి ఎప్పుడైతే ఈ శరీరంలో నుంచి ధాతువు వెళ్ళిపోతుందో, కృష్ణ వెళ్ళిపోతాడో, వెళ్ళిపోగానే ఏమవుతుందంట, ఇన్ని రోజుల నుంచి ఈ శరీరాన్ని చాలా అపురూపంగా చూసుకున్నాం కదా, ఈ శరీరము భస్మమైపోతుంది. లేకపోతే ఏమవుతుంది, పాతి పెట్టేస్తారు. కారే భస్మ కారే, కారే ఏడితే పూతీయ, భస్మమన్నా చేస్తారు, లేకపోతే దాన్ని పాతి పెట్టేస్తారనమాట. మరి దీన్ని ఎవరైనా తప్పించుకోగలుగుతారా? ఎవరు కూడా తప్పించుకోలేరు. సర్వదేహ ధాతు రూపే బైసే కృష్ణ శక్తి, తాహాసానే కారే స్నేహ, తాహానే సే భక్తి. మరి అన్ని శరీరాల్లో కూడా ధాతు ఎవరు? ప్రాణం ఎవరు? కృష్ణుడు మాత్రమే. అన్ని శరీరాల్లో ఉండేటటువంటి శక్తి ఏదైతే ఉందో అది కృష్ణ శక్తియే. మరి దానితో స్నేహం చేసి భక్తిని చూయించండి అని చెప్పేసి చెప్తున్నారనమాట. మరి ఎప్పుడైతే మన శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తి, ఆ కృష్ణ శక్తి పట్ల మనం స్నేహంగా ఉంటే దాని అర్థం ఏంటి? మనము భక్తిని చూయించినట్టు అర్థం అన్నమాట. బ్రహ్మవసే అధ్యాపక నా రుజుయే ఇహా హాయనాయ బాయి సభా రుజుమనదియా. ఎవరైతే ఈ అధ్యాపన చేస్తున్నారో, అంటే ఎవరైతే ఈ టీచర్స్ ఉన్నారు కదా, ఈ టీచర్స్ అందరూ కూడా వాళ్ళు మోహవశంలో పడి వాళ్ళు ఏం చేస్తున్నారంట, ఈ విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారంట. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాదిస్తూ ఉన్నారనమాట. ఓ సోదరులారా, అందుకే సావధానంగా మనసు పెట్టి వినండి అనేసి చెప్తున్నారనమాట. ఏ బేజారే నమస్కారి కరి మాన్య జ్ఞాన దాతు గేలే తారే పారా సీలే కారి స్నాన. ఇంకేమంటున్నాడంటే, ఇప్పటి వరకు మనం ఎవరినైతే నమస్కరిస్తున్నామో గౌరవిస్తున్నామో అలాంటి వారు శరీరంలో నుంచి ఈ కృష్ణశక్తి ధాతు వెళ్ళిపోతుందో వెంటనే మనం ఏం చేస్తాము? ఇప్పటి వరకు మన ప్రాణమిత్రులు అనుకునే వాళ్ళు, మన ప్రాణంతో సమానమైన వాళ్ళు, వాళ్ళ శరీరంలో నుంచి కృష్ణుడు వెళ్ళిపోగానే వాళ్ళని ముట్టుకుంటే వెళ్ళి స్నానం చేస్తాం. जे बापेरा कोले पुत्रा दाके महाधुके दातु गेले सेई पुत्रा అగ్నిదేయ ముఖే. ఇంకేమంటున్నాడంటే, తండ్రి ఏమనుకుంటాడంట, పిల్లోడు నా ప్రాణము, నా పిల్లోడు నా ప్రాణము అనేసి అనుకుంటాడు. తను ఏం చేస్తాడు, పిల్లోడిని తన ఒడిలో కూర్చోపెట్టుకొని తను చాలా గొప్ప సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అవునా కదా? తల్లిదండ్రులు పిల్లల్ని ఒళ్ళో కూర్చోపెట్టుకొని నా నా ప్రాణ ధన మానాలు ఇతనే, ఇంకేతను లేకపోతే నాకు ఇంకేం లేదు, నా సర్వస్వం నా పుత్రుడే అనేసి అనుకుంటారు. కానీ ఎప్పుడైతే తండ్రి శరీరంలో నుంచి కృష్ణుడు ప్రాణశక్తి వెళ్ళిపోతుందో అదే పుత్రుడు, ప్రాణ సమానమైనటువంటి పుత్రుడు ఏం చేస్తాడు, అగ్నిని పెడతాడు. ఏ మాత్ర పవిత్ర పూజ జయ కృష్ణ శక్తి హేన కృష్ణ బాయి సాబా కర దృఢ భక్తి. అందుకే కృష్ణ శక్తి ఆయనే అందరికీ ప్రభువు, ఆయనే అందరికీ ప్రియమైన వాడు. మరి ఈయనని ఖండించే శక్తి ఎవరికి ఉంది? ఎవరికి కూడా లేదు. బాలకృష్ణ భజ కృష్ణ సూనా కృష్ణ నామా హర్నిశ శ్రీకృష్ణ చరణకర ధ్యాన. బాలకృష్ణ భజ కృష్ణ సూనా కృష్ణ నామా హర్నిశ శ్రీకృష్ణ చరణకర ధ్యాన. ఏమంటున్నాడు అంటే, ఇలాంటి పవిత్ర నామం ఏదైతే ఉందో, ఈ పూజనీయమైనటువంటిది ఏదైతే ఉందో, ఈ కృష్ణ శక్తి అందరికీ ప్రియమైనటువంటిది. సో అందుకని చెప్పేసి భజించు, కృష్ణనామాన్ని భజించు, కృష్ణనామాన్ని విను. ఆ తర్వాత అహర్నిశము ఆయన యొక్క చరణాలని, ఆయన యొక్క పాద పద్మాలని ధ్యానం చెయ్యి. జహరచరణి దుర్వా జలదిలే మాత్ర. ఏమవుతుందంట, ఆయన పాద పద్మాలకి ఒక్క పత్రము ఇంకా జలాన్ని సమర్పిస్తే చాలు. కబు నహజామారే సే అధికార పాత్ర. మరి ఎవరైతే కృష్ణుడి యొక్క పాద పద్మాలకి తులసి నీళ్ళను అల్పిస్తారో వాళ్ళ పైనంట
యమధర్మరాజుకి ఎటువంటి అధికారము ఉండదంట. ఎందుకంటే వాళ్ళు పాపపుణ్యాల నుంచి బయటకు వచ్చేస్తారనమాట. ఆ పాపపుణ్యాలని నిర్ణయించేటటువంటి యమధర్మరాజుకి ఎవరైతే కృష్ణుడి యొక్క భక్తి చేస్తారో, కృష్ణుడి యొక్క పాదపద్మ సేవ చేస్తారో వాళ్ళపైన అసలు ఆయనకి అధికారమే ఉండదు. ఆగా బగా పూతనారే జై కైలామో చానా బజ బజ సే నందా నందన చరానా. మరి ఆగాసురుడు బకాసురుడు పూతన మరి వీళ్ళందరికీ మోక్షాన్ని ఇచ్చినటువంటి అతను ఆ నందనందనుడి యొక్క చరణంలని భజింపము. పుత్ర బుద్ధి చాడి ఆజామీలా సే స్మరానే చలీలా వైకుంఠ బజా సే కృష్ణ చరానే. అజామిలుడు ఏం చెప్పాడు? తన కొడుకు యొక్క పేరుని పిలుస్తాడు. ఏమని? ఎప్పుడైతే యమదూతలు వస్తారో ఆయన కొడుకుని పిలుస్తాడు. సాక్షాత్తు నారాయణుని పిలవలేదండి. ఆయన చిన్న కొడుకు పేరు నారాయణ. అందుకని చెప్పేసి యమదూతలు వచ్చినప్పుడు ఆ భయంలో నారాయణ 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 అని పిలుస్తాడు. దాంతో భగవంతుడి యొక్క నామం చెప్పారని భగవంతుడి యొక్క దూతలు కూడా వచ్చేసారండి. అంత దయామయుడు మరి అలాంటి వాడు. రాముడు రామ అని పిలవక ముందే రా అనే అక్షరం పలికితే చాలంట. మా అని పలకక ముందే రాముడు వచ్చేస్తాడంట రక్షించడానికి. భగవంతుడు అంత దయామయుడండి. మనం ఎంత బద్ధకస్తులమో స్వామికి తెలుసు. రామాని పలకడంలో మనం డిలే చేసేస్తామని తెలుసు. అందుకనే మొత్తం పేరు పలకక ముందే స్వామి స్వయంగా వచ్చేస్తున్నాడు అనమాట. మరి అలాంటి నందనందుడి యొక్క పాదపద్మాలని భజించాలి. భజించుడు జహర చరణ సేవి శివ దిగంబరా జయ చరణ సేవి వారే లక్ష్మీ రాధారా అనంత జయ చరణ మహిమా గుణ గాయా దంతే త్రినకరి భజా హేన కృష్ణ పాయ. ఇంకేమంటున్నారంటే అలాంటి చరణాలని సేవించినందుకే శివుడు దిగంబరుడైపోయాడు. మా అమ్మగారు అదే కదా గొడవ. నా అల్లుడికి ఆస్తి లేదు, పాస్తి లేదు, కరెక్ట్గా డ్రెస్ వేసుకోవడం రాదు, ఒక ఇంట్లో ఉండడు, శ్మశానంలో ఉంటాడు, దిగంబరుడైపోయాడు. ఎందుకు అలా అయిపోయాడంట? ఆయన దగ్గర ఎంత శక్తి ఉందండి. ప్రతి ఒక్కరు కూడా లోటడు చెంబు నీళ్లు పోసేసి నాకు పెద్ద ఇల్లు కావాలి స్వామి, నాకు మంచి అమ్మాయి కావాలి స్వామి, నాకు మంచి ఉద్యోగం కావాలి స్వామి అంటే అందరికీ అన్నీ అడిగినవన్నీ ఇచ్చేస్తున్నాడు. 10 తలలు అడిగితే 10 తలలు ఇచ్చేస్తాడు. బంగారు రాజ్యం అడిగితే బంగారు రాజ్యం ఇచ్చేస్తాడు. ఏది అడిగితే అది ఇచ్చేస్తాడు. మరి అలాంటి శంకరుడు, అలాంటి శక్తి కలిగిన వాడు బైరాగి అయ్యాడంటే ఎలా బైరాగి అయ్యాడు? దిగంబరుడు అయ్యాడు. ఎలా అయ్యాడు అంటే ఆ స్వామి యొక్క చరణ సేవ వలన. మరి లక్ష్మీదేవి ఏం చేస్తోంది? తను ఎప్పుడూ కూడా నిత్యము స్వామి యొక్క పాదపద్మాల సేవలోనే తను ఉండాలి అనేసి అనుకుంటుంది అనమాట. ఇంకా అనంతేజే చరణ. మరి అనంతుడు ఏం చేస్తున్నాడంట? అనంతకాలం నుంచి భగవంతుడి యొక్క అనంతమైన లీలల్ని తను పాడుతూనే ఉన్నాడు. తన అన్ని అనంతమైన నోళ్లతో ఆయన పాడుతూనే ఉన్నాడు. మరి అందుకే అలాంటి మహిమని, అలాంటి స్వామి యొక్క గుణగానాలని పాడండి అనేసి చెప్తున్నాడు అనమాట. ఎలా? దంతే త్రినకరి భజ హేన కృష్ణ పాయ. దంతాల మధ్యలో తృణాన్ని పెట్టుకొని దైన్యముతో, దీనతతో, స్వామి ఇంకా నువ్వు తప్పితే నాకు ఇంకో దిక్కు లేదు, ఇంకో దిక్కు లేదు, ఇంకో దిక్కు లేదు, ఆ విధంగా దీనతతో పూర్తి శరణాగతితో స్వామిని ప్రార్థించండి, స్వామిని భజించండి. జావతాచాయే ప్రాణ దేహ ఆచే శక్తి తావత్ కరహ కృష్ణ పాద పద్మే భక్తి. ఎప్పటి వరకు జావత్ ఆచాయే ప్రాణ, ఈ శరీరంలో ఎప్పటి వరకు ప్రాణం ఉంటుందో అప్పటి వరకు, ఈ దేహంలో ఎప్పటి వరకు శక్తి ఉంటుందో అప్పటి వరకు తాహర్ కరాన కృష్ణ పాద పద్మే భక్తి, అప్పటి వరకు కృష్ణ పాద పద్మాల భక్తిని చేయుము. కృష్ణమాత కృష్ణ పిత కృష్ణ ప్రాణదాన చరణ దరియ బాలి కృష్ణ దేహమన. కృష్ణమాత కృష్ణ పిత కృష్ణ ప్రాణదాన చరణ దరియ బాలి కృష్ణ దేహమన. కృష్ణుడే తల్లి, కృష్ణుడే తండ్రి, కృష్ణుడే ధనము, కృష్ణుడే ప్రాణము. మరి అలాంటి పాదపద్మాలను పట్టుకొని అడుగుతున్నాను, నీ యొక్క పాదపద్మాలకి నా మనసుని సమర్పిస్తున్నాను. దాస్యభావేగా హే ప్రభు ఆపాన మహిమా హాయిలా ప్రహార దుయి థబు నహి సీమా. मोहित पड़ुया सभा सुने कमाने द्विरुक्ति करी दे कारो नाई सेवा दाने
से सब कृष्ण राधा सा जानी हा निश्चया कृष्ण जारे पाड़ाయేనా సేకి అన్యహాయ. ఈ దాస్య భావంతో మహాప్రభు ఆయన యొక్క మహిమలను అన్నింటినీ కూడా తను ప్రకాశింపచేస్తూ ఉన్నాడనమాట. ఆ విధంగా 2 ప్రహరాలే గడిచిపోయాయండి. అయినా కానీ ఆయన వ్యాఖ్యానాన్ని ఆపట్లేదు. అందరూ కూర్చున్నారు, కృష్ణనామాన్ని తప్పితే ఇంకటేమి వ్యాఖ్యానించలేకపోతూ ఉన్నారు. అందరూ వింటూనే ఉన్నారు. తదేకంగా కాలం అయిపోతూనే ఉంది. మరి ఇక్కడ కూర్చున్నటువంటి ఆ స్టూడెంట్స్ అందరూ కూడా మోహితులైపోయారంట. ఏకచిత్తంతో ఫుల్ కాన్సన్ట్రేటెడ్గా కూర్చొని వింటున్నారంట. ఆ స్వామి పలికేటటువంటి మాటలన్నీ వింటున్నారంట. ఎవరు కూడా మధ్యలో డిస్టర్బ్ చేయట్లేదన్నమాట. నాకు ఈ చిన్న డౌట్ ఉంది, లేకపోతే నేను అటు వెళ్తాను ఇటు వెళ్తాను అని చెప్పేసి ఎవరు కూడా డిస్టర్బ్ చేయట్లేదు. ఏకాగ్రతతో అందరూ కూడా వింటున్నారనమాట. అలా అంటే ఇప్పుడు ఇంకా గౌరసుందరుడు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే ఆయన మాటలకు అడ్డు చెప్పడానికి ఎవరికి కూడా మాటలే రావట్లేవు అనమాట. ఇంకేమంటున్నాడంటే మనము కృష్ణుడి యొక్క దాసులం, అది తెలుసుకోండి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఆ విధంగా ఎవరైతే కృష్ణుడి గురించి అధ్యయనం చేస్తారో అప్పుడు ఇంకా వేరే వాళ్ళు వేరేది అవ్వాల్సిన అవసరం లేదు. కృష్ణుడి యొక్క దాసులు అవ్వడమే మన యొక్క జీవిత లక్ష్యం. అందుకే కృష్ణుడి యొక్క పాద పద్మాలకి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి అనేసి చెప్తున్నారనమాట. కథక్షణే బాహ్య ప్రాకాశీల విశ్వంభరా చాహియా సాబారా ముఖాల జితాంతరా. ఇంకా అలా వ్యాఖ్యానిస్తున్నారు. కొంచెం సేపటికి బాహ్య స్మృతిని తను పొందాడనమాట. పొంది తర్వాత అందరి ముఖాన్ని చూసి తను కొంచెం సిగ్గుపడుతున్నారనమాట. లోపలనే తనంతా తను సిగ్గుపడుతున్నారనమాట. ఇంకేమంటున్నాడంటే నేను ఇప్పటివరకు ఈ ధాతు సూత్రాలను ఏ విధంగా వ్యాఖ్యానించాను, సత్యమైన దాన్నే వ్యాఖ్యానించాను అనేసి ఆయన చెప్తున్నారు. అప్పుడు విద్యార్థులు ఏమంటున్నారంటే సత్యార్థ జైనే, మీరు సత్యమైన దాన్నే వ్యాఖ్యానించారు అనేసి వాళ్ళు అంటున్నారనమాట. జే జే శబ్దే జే అర్ధ తుమి కరీలవా కానా కారబా పెతాహకారి వారే పారే ఆనా. ఏ శబ్దంనికి ఏ అర్థము ఎలా వస్తుందో దాన్నంతా కూడా మీరు వ్యాఖ్యానించారు. దాన్ని మరి అది ఏ విధంగా వ్యాఖ్యానించారో మేము ఆశ్చర్యపోతున్నాము. దాన్ని ఏ విధంగా మేము అంటే అది ఎంత గొప్పదో ఎలా చెప్పగలము అనేసి వాళ్ళు అంటున్నారనమాట. జయతే కేవా కానా తుమి సాబా సత్యహాయా సబే జే ఊడి ఉద్దేశే పడి తారా అంద అర్ధనాయా. నువ్వు చెప్పిన ఈ వ్యాఖ్యానాలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సత్యమే. నువ్వు ఏ ఉద్దేశంతో చెప్తున్నారో దానికి అర్థం లేదు. అంటే అదే నిత్యమైంది, అదే సత్యమైంది అని చెప్తున్నారనమాట. వేరే వాళ్ళు ఏ ఉద్దేశంతో చదువుతున్నారో దానికి అర్థం లేదు అనేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్తున్నారనమాట. ప్రభు బలే కహా దేకి హమారే సకాలా వాయువా హమారే కారి యాచే జే విహల్వా सूत्र रूपे कोना वृत्ति कार्ये वा काना शिष्य वर्ग बाले साबे ఏకహారి నామా. చైతన్య మహాప్రభు ఏమంటున్నారంటే నేను ఈ సూత్రం రూపంలో ఏదైతే వ్యాఖ్యానించానో నేనేం చెప్పానో మీరందరూ నాకు తిరిగి చెప్పండి అనేసి చెప్తున్నాడనమాట. ఇప్పుడు టీచర్ అంతా క్లాస్ చెప్పిన తర్వాత మీకు ఈరోజు చెప్పిన దాంట్లో ఏమేమి అర్థమైంది, మెయిన్ పాయింట్స్ చెప్పండి అని చెప్పేసి చెప్తారు కదా. ఆ విధంగా నేను ఏం చెప్పానో మీరు నాకు చెప్పండి అనేసి అంటున్నాడు. ఇంకేమంటున్నాడంటే నేనేమైనా వాయు ప్రకోపం వలన విహల్వత బాగా పెరిగిపోయి నేను ఏ విధంగా వ్యాఖ్యానించాను అనేసి అడుగుతున్నాడు అనమాట స్టూడెంట్స్ అందరినీ కూడా. ఆ పిల్లలు చెప్తున్నారనమాట. భక్తి రాశవాణి జే తోమారా సిహాయే తాహతే తోమారే కాబు నర జ్ఞాన నాహే. మరి ఎక్కడున్నాను, సారీ కరెక్టే. అంటే ఈ సూత్రములు, ఈ టీకా ఏవైతే ఇవన్నీ ఉన్నాయి కదా అన్నీ కూడా కృష్ణనామం గురించే వ్యాఖ్యానిస్తూ ఉన్నారు మీరు అనేసి చెప్తున్నారనమాట. మరి మీరు చెప్పేటటువంటి వ్యాఖ్యానం ఏదైతే ఉందో తహారే తోమారే కబు నర జ్ఞాన నాహే, ఇదైతే అర్థం చేసుకునే శక్తి ఎవరికి ఉంది, ఎవరు పాత్రుడు అదంతా అర్థం చేసుకోవడానికి అని చెప్పేసి అంటున్నాడు అనమాట.
ఇంకా తర్వాత ఎవరైతే నిన్ను చూశారో అది చూసినప్పుడు మీరు సామాన్యమైన వారు కాదు అని చెప్పేసి అది అర్థమైపోతుంది అనేసి అంటున్నారనమాట. అంటే సామాన్యమైన వాళ్ళకి ఇలాంటి జ్ఞానం ఉండదు, ఇది అద్భుతమైనటువంటి ఉత్తమ జ్ఞానం, ఇది సామాన్యంగా మానవ మాత్రులు ఎవరు కూడా ఇది చెప్పరు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారనమాట. ప్రభు బాలే కోన రూపా దేకా మారే पाडूया सकाले बाले जेता चमत्कारे जे कंपा जे अश्रु जे वापुला का तो मारा मारा తకోదా కాబు నాహి దేకి యారా. ఇంకా పిల్లల్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు ఇలా వ్యాఖ్యానించడం చాలా అద్భుతమైంది, మానవ మాత్రులు ఎవరు కూడా ఇలాంటి వ్యాఖ్యానం చేయరు. అలా కాకుండా మీరు ఇంకా మేమేం చూసాము అంటే వాళ్ళు చెప్తున్నారంటే, మేము చాలా గొప్ప చమత్కారాన్ని చూసాం. ఎందుకంటే మీరు ఎప్పుడైతే కృష్ణుడి యొక్క తత్వం గురించి చెప్తున్నారో మీరు కంపించిపోతూ ఉన్నారు, మీ కళ్ళల్లో నుంచి అశ్రువులు కారిపోతూ ఉన్నాయి, మీరు పులకించిపోతూ ఉన్నారనమాట. మరి ఇలాంటి దాన్ని మేము ఎప్పుడు కూడా చూడలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కామి తూమి పూది జాబే చింతహనగరే తకన పడిల శ్లోక ఏక విప్రవరే. ఇంకేం చెప్తున్నారంటే, ఇందాక హిరణ్యగర్భ విప్రుడు చదివాడు కదా, ఆ విషయం గురించి కూడా ఈ స్టూడెంట్స్ చెప్తున్నారనమాట. మీరు ఈ విధంగా అధ్యయనం చేసేటప్పుడు ఆ హిరణ్య గర్భుడు భాగవతంలోని శ్లోకాన్ని చదివారు. ఆ శ్లోక చదివినప్పుడు మీరు మూర్ఛితులై పడిపోయారు. భాగవత శ్లోక సూని హాయిలా మూర్ఛిత సర్వాంగేన హి ప్రాణ అమారా విస్మిత. ఎప్పుడైతే మీరు ఆ భాగవత శ్లోకాన్ని విన్నారో మీరు మూర్ఛితులై పడిపోయారు, మీ శరీరంలో అన్ని అంగాల్లో నుంచి ప్రాణం పోయినట్టుగా అయిపోయింది, మేమందరం కూడా షాక్ తిన్నాం, విస్మితులం అయిపోయాము అనేసి చెప్తున్నారనమాట. చైతన్య పాయియా పూనా జై కైలా క్రందానా. మరి ఎప్పుడైతే మళ్ళీ మీరు బాహ్య స్మృతికి వచ్చారో అప్పుడు ఏం చేస్తున్నారో మీరు చాలా గట్టిగా ఏడుస్తున్నారు. గంగా జైనాసియా హాయిలా మిలానా. ఎలా ఉందంట, కళ్ళల్లో నుంచి గంగా ప్రవాహమే గంగా ప్రవాహమే వస్తున్నట్టుగా ఉందంట. శేషజేవా కంపాసి హాయిలా తో మారా శతజన సమర్థ నహాయదరివారా. చివరికి శరీరం అంతా కంపిస్తూ ఉంది. శతజన సమర్థ నహాయదరివారా. మీరు అలా కంపిస్తూ ఉంటే 100 మంది పట్టుకుంటే కూడా మిమ్మల్ని ఆపలేకపోతున్నారు, అంతగా మీరు కంపిస్తూ ఉన్నారు. ఆపాద మస్తక హైలా పులకే ఉన్నతి లాలగర్ మధులయ వ్యాపిత గౌరమూర్తి. ఆపాద మస్తక పర్యంతము శరీరం అంతా పులకింతలో ఉంది. ఆ నోట్లో నుంచి లాలస్రవము, తర్వాత శరీరంలో నుంచి చెమటలు కారిపోతూ ఉన్నాయి. తర్వాత ఇలా తడిచిపోయినటువంటి మీ వదనం పైన ఈ దుమ్మంతా కూడా పడిపోయి మొత్తము ఏమైందంట, మొత్తం శరీరం అంతా కూడా ఒక లేపనంగా తయారైందంట. అపూర్వ భావ ఏ సభా దేకే జత జనా సభయి బలేన ఏ పురుష నారాయణ కేహ బలే వ్యాస సుఖ నారద ప్రహ్లాద తసబర సమజోయ ఏ మత ప్రసాద. అయితే వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, అమ్మో ఈయన సామాన్యమైన వాడు కాదు, గౌరసుందరుడు సామాన్యమైన వాడు కాదు, సాక్షాత్ నారాయణుడు అనేసి కొంతమంది అనుకుంటున్నారంట. ఎందుకంటే ఆ అపూర్వమైన భావాలు ఏవైతే చూస్తున్నారో చూసిన తర్వాత కొంతమంది ఏమంటున్నారంటే, కాదు ఆయన వ్యాసదేవుడే సాక్షాత్, ఎందుకంటే ఇలా వ్యాఖ్యానిస్తున్నారు కదా అందుకే వ్యాసదేవుడు అనేసి అంటున్నారంట. కాదు తను సుఖదేవ గోస్వామి అనేసి అంటున్నారంట. ఒకరేమో కాదు నారదుడు అంటున్నారంట, కొందరేమో కాదు ప్రహ్లాదుడు అనేసి అంటున్నారంట. ఆ విధంగా వాళ్ళ అనుభవానుసారం వాళ్ళకి అర్థమైనట్టుగా వాళ్ళు ఆ విధంగా అంటూ ఉన్నారనమాట. సభ మేలి ధరిలేనా కరియ సకతి క్షణికే తోమారాసి బాహ్య హైలామతి. అందరూ కూడా బలవంతంగా మిమ్మల్ని ఆపి మిమ్మల్ని శాంతపరిచారు. కొంచెం సేపు అయిన తర్వాత మీకు బాహ్య జ్ఞానం వచ్చింది. ఏ సభా వృత్తాంత తుమి కిచుయి నా జానా ఆరకదకహిత చిత్తదియ సునా. మరి ఇదేదైతే జరుగుతూ ఉందో అదంతా మీకు తెలీదు. ఇంకా ఇంకో విషయాన్ని మేము చెప్తాము, దానిని ఏకాగ్ర చిత్తంతో వినండి అని చెప్పి వాళ్ళ సార్గా చెప్తున్నారనమాట. దీనదశ ధరికరా జతకే వాక్యాన సర్వశాస్త్రే సత్య కృష్ణ భక్తి కృష్ణ నామ దశ దీన దరియాజీ పారబాదహాయా కాహితే తోమారే సాబే బాసి బడా భాయా. లాస్ట్ 10 days నుంచి మీరు ఇదే వ్యాఖ్యానం చేస్తున్నారు.
అన్ని శాస్త్రాల్లో కూడా ఏం చెప్తున్నారు? కేవలం కృష్ణ శబ్దాన్ని మాత్రమే చెప్తున్నారు, కృష్ణనామాన్ని మాత్రమే చెప్తున్నారు. లాస్ట్ 10 days నుంచి అసలు పాఠమే ఏమీ లేదు. పాఠం అంటే ఒకటే ఒకటి, ఓన్లీ కృష్ణ అంతే. కాకపోతే మేమందరం కూడా భయపడుతున్నాము మీకు ఇది చెప్పడానికి, భయంతో మేమేమి మీకు చెప్పలేకపోతున్నాము అని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్తున్నారనమాట. శబ్దేరా శేషార్ధ తోమారా గోచరా జైవా కనహ సీతాహ కే దివే ఉత్తరా. ఆ విధంగా ప్రతి శబ్దానికి కూడా ఇలాంటి అర్థాన్ని ఇస్తూ ఉన్నారు. అందుకని మీ యొక్క వ్యాఖ్యానానికి ఎవరు కూడా సమాధానం ఎలా ఇస్తారు? ఎవరికైనా అర్థం కావాలి కదా ఇవ్వడానికి. ప్రభు బాలే దశదీనా పాట బాధ ఛాయా తబే తామారా సబే కహితే జుయాయా పడుయా సకల బాలే వాకన ఉచిత సత్య కృష్ణ సకల శాస్త్రే రసమిహిత. అయితే మహాప్రభు అంటున్నారనమాట, అయ్యయ్యో 10 రోజుల నుంచి పాఠం నడవట్లేదే, మరి ఇలా నాతో ఏం చెప్పకుండా మీరు ఈ విధంగా సైలెంట్గా ఉండడం ఇదేమీ బాగాలేదే, మీరు చెప్పుండాలి కదా అనేసి అంటున్నాడనమాట. అప్పుడు తర్వాత ఆ విద్యార్థులు ఏమంటున్నారంట, అలా కాదు, మీరు చెప్పేది కరెక్టే, మీరు ఉచితమైన దాన్నే చెప్తున్నారు, మీరు ఏదైతే వ్యాఖ్యానిస్తున్నారో అది ఉచితమైందే, ఎందుకంటే అన్ని శాస్త్రాల యొక్క సారము కృష్ణుడు ఒక్కడే, అదే సత్యము అనేసి అన్నారంట. అధ్యాయనాయసే సకల శాస్త్ర సారా తబెజేనాయిలా దోష ఆమసబకారా. అందుకే మీరు ఈ వ్యాఖ్యానించేటటువంటి కృష్ణ నామం ఏదైతే ఉందో దాంట్లో మాకేం దోషాలు కనిపించట్లేదు అనేసి చెప్తున్నారనమాట. కాకపోతే మేమే గ్రహించలేకపోతున్నాము అనేసి అంటున్నారు. వాళ్ళు ఎంత సిన్సియర్గా చెప్తున్నారు చూసారా, వాళ్ళకి తెలుస్తుంది, అర్థమవుతుంది. గౌరసుందరుడు చెప్తుంటే అన్ని శాస్త్రాలకి కృష్ణుడే సారము అని చెప్పేసి వాళ్ళకి అర్థమవుతుంది, కాకపోతే మేము అర్థం చేసుకోలేకపోతున్నాము అనేసి అంటున్నారు. మూలే జేవాకానా తుమి జ్ఞాతవ్యసే తాహతే నాలాయ చిత్త నిజ కర్మ దోషే. మరి వాళ్ళందరూ చెప్పే మాటలన్నీ కూడా విని గౌరసుందరుడు సంతోషపడుతున్నాడు అనమాట. తర్వాత వాళ్ళందరి పట్ల ఆయన కృపని చూయిస్తూ ఇలా అంటున్నారనమాట. పడు యారా వాక్య తుష్ట హాయిలాటా కూరా కహితే లాగిలా కృపా కరియా ప్రచురా. మరి నేను మీకు నిజమైన సత్యాన్ని చెప్పాను కదా, మరి దానిని ఆచరించండి అనేసి చెప్తున్నాడనమాట. తర్వాత ఏమంటున్నాడంటే ఎవరికి కూడా ఎక్కడ కూడా ఈ విషయాన్ని చెప్పొద్దు అనేసి చెప్తున్నాడు. ప్రభు బోలే బాయి సభా కహిలాసు సత్య అమరా ఏ సభ కదా అన్యత్ర కత్రా. ఎందుకంటే తను ఏదైతే ప్రదర్శించేటటువంటి భక్తి భావాలు ఏవైతే ఉన్నాయో ఎవరికి కూడా చెప్పొద్దు అనేసి చెప్తున్నాడు అనమాట. అన్యత్ర కదా, ఎక్కడ కూడా చెప్పొద్దు. కృష్ణ వెన్న ఏకాశిసు మురళి బజాయా సభే దేకితాయి బాయి బాలి సర్వదాయ. ఏమంటున్నాడంటే కృష్ణవర్ణము ఈ నీలమేఘ సాముడైనటువంటి ఒక శిశువు ఉన్నాడు, తను ఏం చేస్తూ ఉన్నాడంట, వేణువుని ధరించి తను వేణునాదాన్ని చేస్తూ ఉన్నాడంట. అదే అతనినే నేను చూస్తూ ఉన్నాను, అంతటా కూడా నేను అతనిని చూస్తూ ఉన్నాను. జత సుని శవనే సకల కృష్ణ నామా సకల భువన దేకి గోవిందే రాధామా. ఇంకా నిజం చెప్తున్నాను వినండి. ఏంటి అంటే ఆ పిల్లోడు వాయించేటటువంటి వేణు ఏదైతే ఉందో నేను అది వింటూ ఉన్నా, నా చెవుల ద్వారా నేను దాన్ని వింటూ ఉన్నా. ఆ శబ్దము అంతా కృష్ణమయంగా ఉంది. ఎలా ఉంది అంటే మొత్తం సకల భువన భాండాల్లో ఉన్నటువంటి ఆ గోవిందుణ్ణి, ఆయన యొక్క ధామాన్ని నేను కళ్ళతో చూస్తూ ఉన్నా అనేసి చెప్తున్నాడండి. సకల భువన దేకి గోవిందేర ధామ, ఎక్కడ చూసినా కూడా ఆ గోవిందుడి యొక్క ధామమే కనిపిస్తుంది. తోమా సబస్తానే మోరా ఏ పరిహారా ఆజి హైతే ఆరా పాట నాహి కామరా. నేను మీ అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏంటి అంటే నేటి నుంచి ఈ రోజు నుంచి ఇంకా నో క్లాసెస్ అనేసి చెప్తున్నారనమాట. తోమా సబకారా జారా స్థానే చిత్తలాయా తారా స్థానే పడామి దిలాజా నిర్భయ. ఇంకా
మీరు ఇంకా ఎవరికి కూడా భయపడకండి, నేనే పర్మిషన్ ఇస్తున్నాను. మీరు ఎక్కడ నచ్చితే, మీరు ఎవరి దగ్గర చదువుకోవాలనుకుంటే వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి మీ చదువుని కొనసాగించుకోండి, నేను అభయాన్ని ఇస్తున్నాను అనేసి చెప్తున్నాడు అనమాట. కృష్ణ విను ఆరా వాక్య నా స్ఫురే అమరా सत्यामी कहिला जा चित्ता बनारा यही बोला महाप्रभु सबरे कहिया दिले न पुतिते డోరా అశ్రుజుక్త హాయా. ఇంకేమంటున్నాడంటే, నాకు కృష్ణనామం తప్పితే ఇంకోటి ఏది కూడా తోచడం లేదు, స్ఫురించడం లేదు, నా మనస్సంతా కూడా కృష్ణుడు నిండి ఉన్నాడు. అందుకని చెప్పేసి అందరితో చెప్తూ ఉన్నాడనమాట. తను ఏమంటున్నాడంటే, ఆయన చెప్పేటప్పుడు మళ్ళీ ఆయన కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయంట. నీళ్ళు వచ్చేసి తను చెప్తున్నాడు అనమాట, దిలేనా పుదీనా డోరా. ఇంకా ఆయన పుస్తకానికి తాడు కట్టేశాడంట. కట్టేసి అశ్రుజుక్త కళ్ళల్లో నీళ్ళతో తను చెప్తున్నాడు అనమాట, ఇంకా ఈరోజు నుంచి నో క్లాసెస్ అని చెప్పేసి చెప్తున్నారనమాట. శిష్యగణ బలేనా కరియా నమస్కారా అమరా గో కరిలాజా సంకల్పతో మారా. అందరు శిష్యులందరూ కూడా గౌరసుందరుడికి నమస్కరించారనమాట. ఇంకేమంటున్నారంటే, వాళ్ళందరూ ఇలా చెప్తున్నారు, మేము ఒక సంకల్పాన్ని తీసుకున్నాము. తోమారా స్థాన జేపాడిలాజా మీ సభా ఆనస్థానే కరీబాకి గ్రంథానుభవ. చాలు ఇంకా మీ దగ్గర మేము ఏదైతే చదువుకున్నామో అదే చాలు, ఇంకా మొత్తం గ్రంథ సారం అంతా కూడా మేము అనుభవించేసాం. గురురా విచ్ఛేద దుఃఖే సర్వశిశు గానా కహితే లగిలా సాబే కరియా గ్రంథనా. ఈ విధంగా గురువు గారు నేను క్లాసెస్ చెప్పను అంటే ప్రతి ఒక్కరు కూడా ఏడుస్తూ ఉన్నారనమాట, ఎక్కి ఏడుస్తూ ఉన్నారు. తోమారా ముఖ తేజత సునీలు వాక్యానా జన్మే జన్మే హృదయే రహుక సేయి ధ్యాన. అసలు మీరు ఏదైతే చెప్పారో, మీ నోటి నుంచి మేము ఏదైతే విన్నామో అది మాకు జన్మ జన్మల వరకు మా హృదయంలోనే ఉంటుంది, అది మా హృదయంలోనే ఉండిపోవుగాక అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉన్నారనమాట. కారస్థానే గియారా కివా పడి వాజా సేయిలా బతో మహైతే జత జనిలాజా. ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఏం చదువుకుంటామండి, మేము ఏం చదువుకోవాలి, అక్కడికి వెళ్ళి ఏం అధ్యయనం చేయాలి, మంచిది, ఇంకా మీ దగ్గర ఏదైతే నేర్చుకున్నామో అదే చాలు, ఇంకెక్కడికి వెళ్ళి ఏమీ నేర్చుకోవాల్సింది ఏమీ లేదు అనేసి ఆ స్టూడెంట్స్ అందరు కూడా అంటున్నారనమాట. ఏతా బాలి ప్రభురే కారియా హాత జోడా పుస్తకే దిలేనా సభా శిష్యగణ డోరా. ఆ విధంగా స్టూడెంట్స్ అందరు కూడా నమస్కారం చేస్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ పుస్తకాలకు దారాలు కట్టేశారంట. హరిబాలి శిష్యగణ కారిలేన ధ్వని సభా కోలే కారియా కాందేన ద్విజామణి. వాళ్ళందరూ కూడా హరి 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 అని చెప్పేసి హరిధ్వని చేస్తూ ఉన్నారనమాట. హరిధ్వని చేస్తూ ఉన్నారు. ఇంకా అందరినీ కూడా మహాప్రభు ఆలింగనం చేసుకున్నాడు అనమాట. అందరినీ ఆలింగనం చేసుకొని ఏడ్చేస్తూ ఉన్నాడు అనమాట. శిష్యగణ క్రందన కరేనాదో ముఖే డుబిలేన శిష్యగణ పారానంద సుఖే. అందరు స్టూడెంట్స్ అందరూ కూడా వినమ్రులు అయిపోయారంట. వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. మహాప్రభు యొక్క సాంగత్యంలో వాళ్ళందరూ కూడా పరమానంద సుఖంలో మునిగిపోయారంట. వృద్ధ కంఠ హాయిలేనా సర్వ శిష్యగణ ఆశీర్వాదకారి ప్రభు శిశినందన. ఆ ఏడ్చేటటువంటి వాళ్ళందరూ నోట్లో నుంచి ఏమీ మాట రావట్లేదు. చైతన్య మహాప్రభు వాళ్ళందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాడు అనమాట. దివసేకో ఆమి జది హాయి కృష్ణదాస తబే సీత హావు తోమా సబరాభిలాష. మీరు ఒక్క రోజైనా సరే కృష్ణుడి దాసులుగా ఉన్నారనుకోండి, మీ యొక్క అభిలాషలన్నీ కూడా సిద్ధించిపోతాయి. అందుకే మీరందరూ కూడా కృష్ణుడి యొక్క శరణాగతి పొందండి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. మీ అందరి యొక్క వదనములన్నీ కూడా కృష్ణనామంతో నిండిపోవాలి అని చెప్పేసి చెప్తున్నాడు. ఎక్కడున్నాము? సభా అభిలాష. తోమారా సకాలే ఆలయా కృష్ణ రాజారానా కృష్ణ నామే పూర్ణ హావు సబరవదన. మీరందరూ కృష్ణుడికి
శరణాగతి పొందాలి. తర్వాత మీ వదనాలన్నీ కృష్ణమయమైపోవాలి. నీరావాది శ్రవణే సునా కృష్ణనామ, నిరాటంకంగా కృష్ణనామం యొక్క మహిమని వినడము. కృష్ణ హావోతో మా సాపకార ధన ప్రాణ, మీ అందరి యొక్క ధనము ప్రాణము మనస్సు సర్వస్సు అంతా కూడా కృష్ణుడే ఇవ్వాలి. జయపాడీలా సేయి బాలా ఆరకాయ నాయి, సాబే మిలి కృష్ణ బాలి వాజాయే కటాయి. కృష్ణేరా కృష్ణాయ శాస్త్ర స్ఫురక సవరా, తుమి సభ జన్మ జన్మ బాంధవా మారా. ఇంకేమంటున్నారంటే మీరు ఏ చదివారో అదే మంచిది, ఇంకా మీరేం చదవాల్సిన అవసరం లేదు. అందుకే కృష్ణనామాన్ని ఒక్కసారిగా చేయండి అనేసి చెప్తున్నాడు అనమాట. ఈ కృష్ణుడి యొక్క కృపతో మీకు సకల శాస్త్రాలన్నీ కూడా స్ఫురిస్తాయి. మీరు ఇంకా తుమి సభ జన్మ జన్మ బాంధవ ఆమారా, మొత్తం అన్ని జన్మ జన్మల్లో కూడా మీరే నా బంధువులు. స్వామి చూసారా, ఆయన యొక్క స్టూడెంట్స్కి ఇంత పెద్ద వరాన్ని ఇచ్చేసాడు, ఇంత పెద్ద అనుగ్రహాన్ని ఇచ్చేసాడు అనమాట. మరి ఆ పిల్లలందరూ కూడా ఎలా ఉన్నారు? ఇంకా మీరే మా స్వామి, మీరు తప్పితే మాకు ఇంకొక స్వామి లేదు, సో మీరు తప్పితే మాకు ఇంకో టీచర్ వద్దు, మేము ఏం చదువుకున్నాం అంతే చాలు, ఇంకా మాకు చదువు గిదివి ఏమీ వద్దు అనేసి అంటున్నారనమాట. సో మనం ఈరోజు ఇక్కడే ఆపేసుకుందాము, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కొనసాగించుకుందాం. హరే కృష్ణ. సో అంటే దీంతో చైతన్య మహాప్రభు యొక్క ఏదైతే విద్యా లీల ఏదైతే ఉందో అది అయిపోతుంది అనమాట. సో ఇప్పటి నుంచి తను ఇంకా విద్యాలీలని కొనసాగించలేదు, ఇప్పటి నుంచి తన సంకీర్తనాన్ని మొదలు పెట్టబోతున్నారనమాట. ఇప్పుడు అందుకే ఆ స్టూడెంట్స్ అందరితో కూడా మీరు ఇంకా హరినామం చెప్పండి, మీరు ఇంతవరకు ఎంత చదువుకున్నారు అంత చాలు అనేసి వాళ్ళకి వరాలని తను కురిపించేశారనమాట. హరే కృష్ణ మాతాజీ. అంటే ఇంకా మనకి సంకీర్తనోద్యమం మొదలవుతుంది. చైతన్య మహాప్రభు తను కలియుగ అవతారంగా వచ్చినటువంటి ఆయన అవతార కార్యాన్ని ఇప్పుడు మొదలు పెట్టబోతున్నారనమాట. ఆయన మెయిన్గా వచ్చింది ఆయన కృష్ణ ప్రేమని పంచడానికి. ఇంకా మొదలు పెట్టాడు ఆయన కృష్ణ ప్రేమని పంచి ఇంకా అందరినీ కూడా కృష్ణమయం చేయడం. ఇంకా హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నేను హరే కృష్ణ మాతాజీ రేపు యాత్రకు వెళ్తున్నాను, యాక్చువల్గా ప్రోగ్రామ్కి వెళ్తున్నాను. సో నేను రేపటి అంటే మీకు ఒకవేళ సండే కూడా క్లాస్ పెడితే ఓకేనా అందరికీ? ఓకే మాతాజీ, సండే ఓకే.